నేను ఇంకొక టిప్ ఇస్తానండి మీకు. ఇఫ్ ఇయర్ రింగ్స్ కనుక మీకు వెయిట్ అనిపిస్తున్నాయి, లైక్ ఒకదాని తర్వాత ఒకటి మార్చి స్వెల్లింగ్ వచ్చి అట్లా ఉంటుంది కదండి పెళ్ళప్పుడు కొంతమంది. సో మీరు మెడికల్ స్టోర్స్ కి వాటికి వెళ్ళి నమ్మింగ్ క్రీమ్ అని చెప్పి దొరుకుతాయి. సో అది మీరు పర్చేస్ చేయండి. అరౌండ్ 30-50 రూపీస్ లోపలే ఉంటుంది, ఎక్కువ కూడా ఉండదు. సో 100 డెఫినెట్ గా మీ కలెక్షన్ లో పెట్టుకోండి. బికాస్ మీరు అది కనుక పెట్టుకొని మీ జ్యువెలరీ బాక్స్ లో కానీ ఇయర్ రింగ్స్ బాక్స్ లో కానీ పెట్టుకుంటే జస్ట్ మీరు ఇయర్ రింగ్స్ పెట్టుకునే ముందు ఆ క్రీమ్ అప్లై చేసండి. హోల్ ఉంటుంది కదా, హోల్స్ క్రీమ్ అప్లై చేసేసి ఇయర్ రింగ్స్ పెట్టుకోండి. మీకు ఆ వెయిట్ తెలియదు, కొంచెం నమ్మైపోయి మీకు ఆ సెన్స్ కొంచెం ఆ చీమ్ పట్టినట్లు అట్లా ఉంటుంది కదా, అదంతా మీకు ఫీల్ అవ్వదు అనమాట. ఎక్కువ వేయింగ్ అదంతా హోల్ అనేది ఇంకా పెద్దగా అవ్వకుండా ఉండడానికి మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాండేజ్ ఉంటుంది కదా, లేకపోతే మీకు అమెజాన్ లో ఇయర్ స్టిక్కర్స్ కూడా దొరుకుతాయి. నేను అది కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఆ బ్యాండేజ్ చిన్ని పీస్ కట్ చేసుకోండి. మీరు మళ్ళీ స్టడ్ ఎంత సైజ్ ఉందో దానికన్నా చిన్న సైజ్, బికాస్ మీకు కనపడకూడదు మళ్ళీ స్టడ్ బయటకి అదంతా. సో ఆ చిన్నది కట్ చేసుకున్న హోల్ కి పెట్టుకోండి. దాని మీద నుంచి ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోండి. అది హోల్ లోపలికి వెళ్ళిపోతుంది, కొంచెం చిన్న లోపలికి వెళ్తుంది. సో మీరు అట్లా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ హోల్ అనేది ఇంకా కిందకి వెళ్ళి ఇంకా పెయిన్ రాకుండా అయితే ఉంటుంది. సో మీరు ఇయర్ రింగ్స్ మెయింటైన్ చేసేటప్పుడు 2 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. మీకు అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఎక్కువ స్వెల్లింగ్ అయినట్టు కానీ ఎక్కువ బరువు అయినట్టు కానీ మీకు అలా ఫీల్ అయితే ఉండదండి. సో ఈ 2 టిప్స్ అయితే పక్కా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ టైం. సో మీకు అది వర్క్ అయిన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే చెప్పండి.